నమస్తే నేటి వార్తలకు స్వాగతం నేను కృష్ణ కుమారి వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు పున్నమి ఘాట్లో అట్టహాసంగా ప్రారంభమైన ఆవకాయ అమరావతి ఫెస్టివల్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని క్రియేటివ్ ఎకనామీగా తీర్చిదిద్దుతామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి సంక్షేమమే ఎజెండాగా విశాఖ యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొని అధికారులు ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయులు. రవాణా రోడ్లు భవనాల శాఖ ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు అధ్యక్షతన అనకాపల్లిలో జరిగిన సమీక్షా సమావేశం రాష్ట్రంలో 3,000 కోట్ల రూపాయల నిధులతో రోడ్ల అభివృద్ధి చేపడుతున్నట్లు వెల్లడి. నగరంలో ఎంజీఎం పార్క్ లో కనుల పండుగ ప్రారంభమైన లైట్ హౌస్ ఫెస్టివల్ ముఖ్య అతిథిగా పాల్గొని ఫెస్టివల్ ను ప్రారంభించిన కేంద్ర పోర్ట్స్ షిప్పింగ్ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని క్రియేటివ్ ఎకనామీగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ ను టూరిజం డెస్టినేషన్ గా మారుస్తామని స్పష్టం చేశారు. అలాగే తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడటమే బాధ్యతగా తీసుకుని పనిచేస్తున్నామని అన్నారు. విజయవాడ పున్నమి ఘాటు నిర్వహించిన ఆవకాయ అమరావతి ఫెస్టివల్ కు చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై యూరోపియన్ యూనియన్ రాయబారి హెర్వేల్ డెల్ఫీతో కలిసి ఉత్సవాల్లో పాలు పంచుకున్నారు. ఇరువురు కలిసి కృష్ణహారతిని తిలకించారు. అంతకుముందు కృష్ణా నదిలో హౌస్ బోట్ ను ప్రారంభించారు. తెలుగు సంస్కృతికి ఆతిథ్యానికి ఆవకాయ ప్రతిరూపమని సీఎం అన్నారు. ఆవకాయ అనగానే ప్రపంచానికి గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్. ఇది కేవలం ఆహారం మాత్రమే కాదు, మన సాంప్రదాయం సాంస్కృతిక వైభవానికి చిహ్నం అన్నారు. ఆహారం అంటే ఇండియాలో కమ్మనైన ఆహారం అంటే ఆంధ్ర వంటకాలు అనేలా మనం గుర్తింపు తెచ్చుకున్నామని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎక్కడ హోటల్లో ఉన్నా అక్కడ ఏపీ షెఫ్లు ఉండటం మన ప్రత్యేకత అన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆవకాయ ఉత్సవాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఎంత బాగుందంటే రాత్రికంతా ఇక్కడే ఉండిపోవాలనిపించే ఆహ్లాదకరమైన వాతావరణం. ఒక పక్క కృష్ణా రివర్, ఇంకొక పక్క ప్రశాంతమైన వాతావరణం, పక్కనే కొండ మీద దుర్గమ్మ మనలందరినీ ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమానికి నేను మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా. ఈరోజు తెలుగు సంస్కృతి సాహిత్యం, తెలుగు సినిమా వైభవాన్ని ప్రపంచానికి తెలిసేందుకు ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్. ఇప్పుడే చాలామంది జస్టిఫికేషన్ ఇచ్చారు. జస్టిఫికేషన్ ఏమీ అవసరం లేదు. ఆవకాయ్ అనగానే గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్. అది మనందరి ఒక విధంగా చెప్పాలంటే సాంప్రదాయం, మన యొక్క సాంస్కృతిక వైభవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జనవరి నెలంటనే న్యూ ఇయర్ జోష్, ఇది అవుతానే సంక్రాంతి సంబరాలు, ఇంకొకవైపు ఫెస్టివల్ మూడ్ వచ్చింది. ఇకపోతే గోదావరి కోడి పందాలు, ఇంకా మొత్తం ప్రపంచం అంతా వీక్షించే పరిస్థితి. ప్రజలకు అందించే సేవల్లో ఎక్కడా రాజీ పడకూడదని, క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి అధికారులు నిరంతరం కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. శుక్రవారం విశాఖపట్నం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన జిల్లా సమీక్షా మండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఆయన లోతైన సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్యం మరియు త్రాగునీరు, జీవీఎంసీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు. నగరంలో ఎక్కడా పారిశుద్ధ్యంపై ప్రతికూల వార్తలు రావడానికి వీల్లేదన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించే బాధ్యత అధికారులదే అని ఆయన పేర్కొన్నారు. విధులకు మద్యం సేవించి వచ్చే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సచివాలయాల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. ఇంటర్నెట్, స్టేషనరీ ఖర్చుల కోసం ప్రతి నెల 1,000 రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రింటర్ల కోసం ఇప్పటికే టెండర్లు పిలవడం జరిగిందని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధుల కోరిక మేరకు ఒకే చోట ఉన్న సచివాలయాలను ప్రజలకు అందుబాటులో ఉండేలా వికేంద్రీకరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మహిళా ఆర్థిక ప్రగతి కోసం తాను స్థాపించిన డ్వాక్రా సంఘాల దేశానికి ఆదర్శంగా నిలిచాయని సీఎం చంద్రబాబు అన్నారు. పొదుపు సంఘాల ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించినందుకు సంతోషంగా ఉందన్నారు. గుంటూరులో సరస్ మేళా 2026ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సీఎం సందర్శించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, డ్వాక్రా సంఘాలను చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. మహిళలు ఆర్థికంగా వారి కాళ్లపై సొంతంగా నిలబడాలనే ఉద్దేశంతో నేను 30 ఏళ్ల క్రితం డ్వాక్రా వ్యవస్థను తీసుకొచ్చాను అన్నారు. ఆనాడు డ్వాక్రా మహిళలు మీటింగుల కోసం బయటకు వస్తే ఎంతో మంది ఎగతాళి చేశారు. కానీ నేడు డ్వాక్రా సంఘాలు తిరుగులేని వ్యవస్థగా దేశంలోనే రికార్డు సృష్టించాయని కొనియాడారు. డ్వాక్రా, మెప్మా సంఘాలు నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. రాష్ట్రంలో 1,13,00,000 మంది డ్వాక్రా మహిళలు 26,000 కోట్ల నిధిని, 5,200 కోట్ల కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయమన్నారు. 2024-25లో డ్వాక్రా సంఘాలు 46,590 కోట్ల బ్యాంకు రుణాలు తీసుకున్నారని స్పష్టం చేశారు. నాకు అత్యంత ప్రీతివంతమైన ఆర్గనైజేషన్ ఇది. నా బేబీ చైల్డ్, నా ఒకసారి ఆలోచిస్తే నేను ఏర్పాటు చేసిన సంఘం, ఎన్నో సంస్థలు ఏర్పాటు చేస్తున్నాం, కానీ నా జీవితంలో శాశ్వతంగా గుర్తుపెట్టుకునే సంఘం మెప్మా డ్వాక్రా సంఘాలని చెప్పి మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీని ఒక్కసారి మీరందరూ ఆలోచిస్తే, ఆడబిడ్డలతో అనుబంధం ఈరోజుది కాదు. మీ అందరికీ తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు ఎన్టీ రామారావు గారితో ప్రారంభమైంది. ఆస్తిలో ఆడబిడ్డలకు సమాన హక్కు ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి, ఇచ్చిన వ్యక్తి, చట్టాన్ని తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అక్కడి నుంచి మిమ్మల్ని అందరినీ చదివించాలని ఆలోచించి ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకుపోవాలని పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నేను 95లో సీఎం అయితే మీ స్థితిగతుల్లో మార్పు రాకపోతే ఆ రోజు నేను ఆలోచించి డ్వాక్రా సంఘాలు పెట్టడమే కాకుండా మీ అందరిలో చైతన్యం తీసుకొచ్చాను. నాకు ఇప్పుడు కూడా బాగా జ్ఞాపకం ఉంటుంది. ఆ రోజు మీటింగులు పెడితే 1000 మందితో మీటింగులు పెట్టేవాళ్ళం. మీ అందరితో నేను మాట్లాడేవాడిని, ధైర్యం చెప్పేవాడిని, స్ఫూర్తినిచ్చేవాడిని. మీరు రూపాయి పొదుపు చేస్తే నేను రూపాయి మీకు ఒక అన్నగా కట్నం ఇచ్చిన సందర్భం నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రూపాయి పొదుపు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో రాష్ట్ర భవిష్యత్తును మార్చే కీలక నిర్ణయాలు తీసుకున్నామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధి, నిరుద్యోగ నివారణ, సామాన్యుడిపై విద్యుత్ భారం తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేబినెట్ నిర్ణయాలు వెల్లడించారు. రాష్ట్రంలో పారిశ్రామిక కళను మళ్లీ తీసుకురావడానికి మంత్రి మండలి 20,252.42 కోట్ల విలువైన 14 పారిశ్రామిక పర్యాటక ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపిందన్నారు. రంగాల వారీగా ఇందులో విమాన తయారీ కంపెనీ, విమాన శిక్షణ స్కూల్, అత్యాధునిక స్టార్ హోటళ్లు, ఆహార శుద్ధి పరిశ్రమలు ఉన్నాయన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని 13,334 మంది యువతకు కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. గత వైకాపా ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజలు బలి కాకూడదనే మా ప్రభుత్వం ఉద్దేశమని స్పష్టం చేశారు. ఆయన అధికారంలో ఉన్న 2019, 2020 నుంచి 2023, 2024కి ఈ డిస్కామ్ సంస్థలన్నీ కూడా, ఏది సిపిడిసిఎల్, ఎస్పిడిసిఎల్, ఈపీడిఎస్ఎల్ అన్నీ కలిపి 12,771 కోట్లు ట్రూ అప్ ఛార్జెస్ వేయాలి అని చెప్పేసి పిటిషన్, రెగ్యులేటరీ కమిషన్ పిటిషన్ ఇచ్చారు. 771.96 కోట్లు ట్రూ అప్ ఛార్జెస్ వేయాలని చెప్పేసి
ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి అప్లై చేశారు. అది వారి పరిపాలన. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ ఆ గవర్నమెంట్ వచ్చినట్టయితే 12,771.96 కోట్లు ప్రజల మీద భారం పడేదేమో. కానీ ఈ ప్రభుత్వం వారు ఫిక్స్ చేసి డిపార్ట్మెంట్సే కరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేసి 4,998 కోట్ల రూపాయలు ఏదైతే ట్రూఅప్ ఛార్జెస్గా 4,498 కోట్ల రూపాయలు ఏదైతే ట్రూఅప్ ఛార్జెస్ అని చెప్పేసి అప్రూవ్ చేశారో, రెగ్యులేటరీ కమిషన్లో క్యాలిక్యులేషన్ ద్వారా అప్రూవ్ చేశారో, దాన్ని ప్రజల మీద భారం వేయొద్దు, ఆ భారాన్ని ప్రభుత్వమే భరుస్తుంది. చేతి వృత్తుల వారిని కళలను ప్రోత్సహించడమే లక్ష్యంగా అఖిల భారత క్రాఫ్ట్స్ మేళాను ఏర్పాటు చేసినట్లు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. మధురవాడ శిల్పారామంలో ఏర్పాటు చేసిన అఖిల భారత క్రాఫ్ట్స్ మేళాను ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన 100 స్టాల్స్లను సందర్శించి ఉత్పత్తుల విశేషాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించి వారిని అభినందించారు. అనంతరం మాట్లాడుతూ ఈ మేళా 15 రోజుల పాటు జరుగుతుందని, దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పూర్తి స్థాయి ప్రోత్సాహకం అందుతోందని చెప్పారు. స్టాళ్లు ఏర్పాటు చేసుకునే వారికి ఉచితంగా మౌలిక వసతులు, ఉచిత వసతి కల్పించినట్లు తెలిపారు. కళలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని, కళాకారులను గౌరవించి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మేళాలో ప్రదర్శిస్తున్న చేనేత వస్త్రాలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయని, ప్రజలు అందరూ ఆదరించి కొనుగోలు చేసి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. తాను కూడా చేనేత దుస్తులు కొనుగోలు చేశానని, అవి ఎంతో నాణ్యంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గారే గురునాథ్, కానూరి అచ్యుతారావు, సూర్యప్రకాష్, పిల్లా కృష్ణ, సోంబాబు, రాము తదితరులు పాల్గొన్నారు. మన విశాఖ నగరంలో ఏదైతే శిల్పారామం, ఈ శిల్పారామంలో అఖిల భారత క్రాఫ్ట్ మేళా 2026 ఇప్పుడే ఇనాగరేట్ చేస్తున్నాం. దాంతోపాటు చిన్నపిల్లల యొక్క చక్కటి స్వాగత రుచితో పాటు దాదాపు 100 స్టాల్స్ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి ఏదైతే ఈ గ్రామీణ చేతి వృత్తుల వారు ఉన్నారో వాళ్ళ ప్రత్యేకతలు చాటే విధంగా మనకి ప్రత్యేకించి ఈ లేడీస్ సంబంధించిన శారీస్ కానీ, డ్రెస్ మెటీరియల్స్ కానీ, హ్యాండ్లూమ్స్, ఖాదీ వీటికి సంబంధించిన ఉత్పత్తులన్నీ కూడా వాళ్ళు ఇక్కడ ఈ 15 రోజుల పాటు, ఈ రోజు నుంచి మళ్ళీ 22వ తేదీ దాకా, అంటే మనకి ప్రత్యేకమైన సంక్రాంతి సీజన్ కూడా ఇది కంటిన్యూ అవుతా ఉంది. నిరుద్యోగులకు, యువతకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైసీపీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు అన్నారు. ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ పనితీరు నిరసిస్తూ వైసీపీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కేకే రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై విరుచుకుపడ్డారు. ఎన్నికల హామీలను ప్రభుత్వం తుంగలోకి తొక్కిందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయించడాన్ని ఖండించారు. యువతకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కేకే రాజు డిమాండ్ చేశారు. జనసేన కార్యక్రమంలో వైసీపీ నేతలు ద్రోణంరాజు శ్రీవత్సవ్, ఎం అప్పారావు, కట్టుమూరి సతీష్, జాన్ వెస్లీ, కర్రి రామారెడ్డి, పేర్ల విజయ్ చందర్, రామన్న పాత్రుడు, ఉరుకుటి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ ఏ హామీని కూడా నెరవేర్చలేక ఎన్నికల్లో గెలిచిన మొదటి క్షణం నుంచి కూడా ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై దాడులు చేయటం, మర్డర్లు చేయటం, హత్యాయత్నాలు చేయటం, ఈ విధంగా భయభ్రాంతులు గురి చేసి ఒక అరాచక పాలన సాగుతుండటంతో పాటు వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు కానీ, ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వారికి ఒక సంవత్సర కాలం టైం ఇవ్వటం జరిగింది. సంవత్సర కాలం తర్వాత ఎన్నికలకు ముందు ఏదైతే అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న 40 లక్షల పైచీలకు నిరుద్యోగ యువతీ యువకులకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. 20 లక్షల ఉద్యోగాలు కల్పించే వరకు కూడా ప్రతి నెల ఆ నిరుద్యోగ యువతీ యువకులకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని
ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ, అయితే బీజేపీ నాయకులు కానీ ఎన్నికల ప్రసంగాల్లో ఊదరగొట్టడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చి ఒక 18 నెలలు అవుతుంటే వాళ్ళు ఏదైతే సక్సెస్ఫుల్గా చేస్తున్నారంటే ఎవరైతే వాళ్ళ మీద ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరి మీద అక్రమ అరెస్టులు చేయడం, ముఖ్యంగా స్టూడెంట్స్ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం, ఏదో వాళ్ళకి ఎప్పుడూ క్రిమినల్ రికార్డ్స్ లేని వాళ్ళని వాళ్ళు మాకెందుకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వట్లేదు, వాళ్ళు చెప్పేవన్నీ కూడా అబద్ధపు మాటలుగా మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిన విషయం ఉంది. ఎందుకంటే 2 ఏళ్ళు అయింది కూటమి ప్రభుత్వం, సుమారుగా 2 ఏళ్ళు అవుతుంది కూటమి ప్రభుత్వం ఏర్పాటై. ఈ రోజుకి మేము అది తెస్తున్నాం, ఇన్ఫోసిస్ తెచ్చాం, టీసీఎస్ తెచ్చాం, కాగ్నిజెంట్ తెచ్చాం అంటున్నారు తప్ప ఏవి ఓపెన్ అయిన పరిస్థితి లేవు. కొబ్బరికాయలు కొట్టడమే కనిపిస్తుంది తప్ప ఏ ఉపాధి కల్పన లేదు. ఏదైతే ఇప్పుడు పరిపాలిస్తున్న కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిపోయిందని చెప్పని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఏదైతే 2 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సచివాలయం వ్యవస్థ పెట్టి, వాలంటరీ వ్యవస్థ పెట్టి సుమారు ఒక జిల్లాకి ఒక 4 నుంచి 5 లక్షల ఉద్యోగాలు అయితే ఇప్పించడం జరిగింది. మరి ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో గత ఎన్నికల్లో వారు ఇచ్చిన హామీలపై అమలుపై ప్రశ్నిస్తున్న విద్యార్థి మరియు యువజన విభాగం నాయకులందరిపై కూడా మరి కేసులు పెడుతూ వాళ్ళ యొక్క గొంతులు అణిచివేద్దామని వాళ్ళు అనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ వాళ్ళని గృహ నిర్బంధాలు చేస్తూ వాళ్ళ మీద కేసులు పెడుతూ పీడీ యాక్టులు పెడుతూ రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్న విషయమే ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కోనసీమ విశిష్ట సాంప్రదాయమైన జగ్గన్న తోట ప్రబల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ మంత్రి మండలి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర సాంస్కృతిక సృజనాత్మక సమితి చైర్పర్సన్ తేజస్వి పొడపాటిలు కొనియాడారు. ఈ సందర్భంగా ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. వెలగపూడి సచివాలయం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రబల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా కల్పించడం ద్వారా తెలుగు సంస్కృతికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో కోనసీమ ప్రాంతం అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంక్రాంతి, కనుమ నాడు 11 పురాతన శైవ క్షేత్రాల కలయికతో జరిగే ఈ ఉత్సవానికి ఏటా 6 లక్షల మంది భక్తులు వస్తారని వివరించారు. ఇప్పటికే ప్రధాని మోదీ ప్రశంసలు పొందిన ఈ ఉత్సవాలను భవిష్యత్ తరాలకు వారసత్వంగా అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. కోనసీమ ప్రభల తీర్థం అంటే ఒకేసారిగా కొన్ని వందల ప్రభలు లేస్తాయి. ప్రభలు లేస్తున్నాయి అనేటువంటి పదం కోనసీమ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. 11 ఏకాదశ రుద్రుల తాలూకు ప్రభలు ఒకేసారిగా ప్రయాణం చేసి జగ్గన్న తోట ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ ఈ ప్రబల తీర్థం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కనుమ రోజున, ఏ రోజైతే కనుమ వస్తుందో ఆ రోజు అది జరుగుతుంది. ఉపప్రభలు లాంటివి చాలా ఎక్కువగా కూడా వివిధ గ్రామాల నుంచి వస్తాయి. ప్రధానమైనటువంటి 11తో పాటు చిన్న చిన్న ప్రభలు కూడా చాలా ఎక్కువ వస్తాయి. మొత్తం ఆ రోజు చూస్తే మీకు అన్ని ప్రాంతాల్లోనూ కూడా అక్కడ ఉన్నటువంటి దేశభక్తులు కానీ, సమాజ సేవకులు కానీ, వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా నిర్వహించడం అనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి చేస్తూ ఉన్నాం. ఇది ఒక రకంగా పండుగకు సంబంధించిన ఉత్సవం, దాంతోపాటు ఆధ్యాత్మిక శోభని ఇచ్చేటువంటి కార్యక్రమం అయినప్పటికీ కూడా దీంతో పాటు ఇప్పటివరకు ప్రధానమైనటువంటి అందమైన ప్రాంతంగా గుర్తింపు పొందినటువంటి కోనసీమని ఒక పక్కన ఆ రకమైనటువంటి టూరిజం, మరో పక్కన స్పిరిచువల్ టూరిజం, ఇవన్నీ కలిపి ఒక సమగ్రమైనటువంటి టూరిజం ప్లేస్గా కూడా తయారు చేయాలనేటువంటి ఆలోచనను కూడా ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రజల్లో కూటమి ప్రభుత్వ పాలనపై వ్యతిరేకత వ్యక్తమవుతోందని వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. జగన్ పరిపాలనను రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు. 35వ వార్డు వైసీపీ అధ్యక్షులు అలుపన కనకారెడ్డి ఆధ్వర్యంలో వార్డులో జరిగిన కార్యక్రమంలో 35వ వార్డు కల్లుపాకలకు చెందిన టీడీపీ నాయకులు దేవరరత్నం రాజు సారథ్యంలో 100 మంది కుటుంబ సభ్యులు వైసీపీలో జాయిన్ అయ్యారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ జగన్ పాలననే రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం జరిగిందన్నారు. ప్రజలతో పాటు ఈసారి పార్టీ కార్యకర్తలకు పెద్దపీట వేయనున్నట్లు తెలిపారు. 35వ వార్డు వైసీపీ అధ్యక్షులు ఏ కనకారెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు.
తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను స్వర్ణయుగంగా అభివర్ణించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ పాలన అత్యంత దారుణంగా ఉందని కనకారెడ్డి మండిపడ్డారు. మా అధ్యక్షులు 35వ వార్డు సానుపుల కనకారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు దేవర రత్నం గారు తెలుగుదేశం పార్టీ వారు భర్త రాజు గారు దేవర రాజు గారు పార్టీలో వైఎస్ఆర్సీ పార్టీలో తీర్థం పుచ్చుకున్నారు. వారితో పాటు సుమారు 100 కుటుంబాలు ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. రాబోయేది 2029లో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇది నేను చెప్తా ఉన్నాను. నేను ఎవరికైతే అన్యాయం జరిగిందో నేను ఈరోజు చెప్తా ఉన్నాను, ఈ మీడియా ముఖంగాన ఎవరికైతే ఈ నియోజకవర్గంలో అన్యాయం జరిగిందో ఆ అన్యాయానికి తప్పకుండా మీకు న్యాయం చేస్తాను. నేనైతే ఇది నేను ఇస్తున్న ఒక హామీగా భావించవచ్చు. ఈరోజు ఎమ్మెల్యేలకి అధికారులకి ఎక్కడ అసలు అంటే ఎమ్మెల్యేలకి అధికారుల మీద ఏమాత్రం కూడా పెత్తనం లేదు, రిలేషన్షిప్ లేదు. ఈరోజు 35వ వార్డులో తెలుగుదేశం పార్టీ నుండి ఒక 100 కుటుంబాలు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. అది కూడా మా ప్రీతమ నాయకులు పేదల పనిది నిత్యం ప్రజల మధ్య ఉండే అంటే ఆయన అనొచ్చలేదు, ఆయన ఇప్పుడు కూడా పని రాక్షసులు అంటారే ఆ మాదిరి మా ప్రీతమ నాయకులు వాసుపల్లి గణేష్ కుమార్ గారు నిత్యం ప్రజలు ఉంటున్నారు. అటువంటి వ్యక్తి సమక్షంలో మా యొక్క 35వ వార్డులో తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ చేరుతున్న దేవర రత్నం గారికి దేవరాజు గారికి ధన్యవాదాలు. అలాగే వాళ్ళు కూడా ఏరుకోరి సార్ మీ ఎవరి సమక్షంలో మీరు జాయిన్ అవ్వం సార్, మా ముఖ్యంగా వాసుపల్లి గణేష్ కుమార్ చేతుల మీద మీరు కొండ వేసుకుంటే మీరు జాయిన్ అవుతాం. దానికి కూడా కొన్ని కారణాలు చెప్పారు. గతంలో మాకు ఎన్నో రకాల ఆయన సేవ చేశారు సార్, ఎన్నో రకాలు మాకు హెల్ప్ చేశారు. అలాగే ఆయన మాకు దేవుడి వ్యక్తి కాబట్టి అటువంటి దేవుడి సమక్షం జాయిన్ అవ్వడం మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ డేట్ కూడా వాళ్ళు ఫిక్స్ చేసుకుందే. వాళ్ళకి 9 అంటే ఏదో అచ్చుబడంట, ఇది అమ్మవారి రోజు దుర్గలతల రోజు అలాగని చెప్పి వాళ్ళకు ఏరుకోరి డేట్ పెట్టుకున్నారు. ఆ సందర్భంగా ఈరోజు మా ప్రీతమ నాయకులు వాసుపల్లి గణేష్ కుమార్ సమక్షంలో మా 35 నుండి 50 కుటుంబాలు 100 కుటుంబాలు జాయిన్ అవ్వంటే చాలా ఇది ఆనందకర విషయం. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా మా వార్డుని ఇంకా పార్టీ బలోపేతం చేస్తూ ఇంకా కొన్ని కుటుంబాలు పార్టీ తెరపుకుని సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం చేసిన అరాచకాలు కానీ వాళ్ళు చేస్తున్న పనులు కానీ నచ్చగా ఈ 35 కుటుంబాలతో జాయిన్ అవుతున్నాయి. లైట్ హౌస్ ఫెస్టివల్ స్టాల్స్ ను కేంద్ర పోర్ట్స్ షిప్పింగ్ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ ప్రారంభించారు. నగరంలోని ఎంజీఎం పార్క్ లో ఏర్పాటు చేసిన లైట్ హౌస్ ఫెస్టివల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 44 స్టాల్స్ కొలువు తీరాయి. కేంద్ర షిప్పింగ్ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ డిప్యూటీ చైర్మన్ ఇతర అధికారులతో కలిసి స్టాల్స్ ను సందర్శించారు. స్టాల్స్ లో ఉన్న హస్తకళలు, వస్త్రాలు, చెక్క బొమ్మలు, చిత్రకళ తదితర స్టాల్స్ ను ఆయన ఆసక్తిగా పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. ప్రధానంగా వివిధ రాష్ట్రాలకు చెందిన వస్త్రాలు, ఆహార పదార్థాలు, హస్తకళలను సందర్శించిన విజయ్ కుమార్ వాటి ప్రత్యేకతలు, తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిపై మరియు జన సైనికులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ నాగలక్ష్మి ఘాటుగా హెచ్చరించారు. విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని, ఆయన చేస్తున్న అభివృద్ధిని విమర్శించే స్థాయి మాజీ మంత్రి రోజాకి లేదన్నారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలంలోనే సుమారు 155 కోట్లతో 250 గ్రామాల్లో సీసీ రోడ్లు వేయించి తన చిత్తశుద్ధిని చాటుకున్నారన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ఆయనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఆమె పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో టూరిజం మంత్రిగా రోజా చేసిన ప్రజాధనం దుర్వినియోగంపై ఆమె తీవ్రంగా విమర్శించారు. ఋషులు తిరిగిన పవిత్రమైన ఋషికొండను 500 కోట్ల ప్యాలెస్గా మార్చారన్నారు. ఆ డబ్బుతో రోడ్లు వేయించి ఉంటే ప్రజలకు మేలు జరిగేదని దుయ్యపట్టారు. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోసం ఏం మాట్లాడతామమ్మా? మాట చాలా అదుపుగా, చాలా పొదుపుగా మాట్లాడితే కొంచెం మీకు గౌరవం ఉంటుంది. మరి జన సైనికుల కోసం వీరమహిళలు మాట్లాడే స్థాయి మీది? అదేనా మీ పార్టీ యొక్క సంస్కారం, మీకు నేర్పించే విధి విధానాలు? మేము చాలా ఓపికగా, పద్ధతిగా, చాలా గౌరవంగా మాట్లాడుతున్నాము. ఇక మీరు ఇదే ధోరణితో ఉంటే మా జన సైనికులు వీరమహిళలు తరిమి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అడ్డుకుంటారు. ఏం మాట్లాడుతున్నారు? ఋషికొండ
విశాఖ టూరిజం మినిస్టర్గా మీరు ఆంధ్ర రాష్ట్రానికి గుండె లాంటి విశాఖని టూరిజంగా ఏం చేశారు? వాటర్ బోట్ ఇది పెడితే అది ఇరిగిపోయింది, ₹1 ఫ్లోటింగ్ బోర్డు. అది పెట్టిన నెల రోజులు కాదు కదా, వారం 10 రోజుల్లోనే ఫ్లోట్ అయిపోయింది. అంత ఘోరమైన పరిస్థితి. ఋషికొండలో విపరీతమైన ఖర్చు, 500 కోట్లు. ఆ భూమి విలువ, ఋషులు తిరిగిన ప్రాంతము. ప్యాలెస్లు కడతారా? దేనికోసం ప్యాలెస్లు కట్టారు? మీ సొంత డబ్బులతో కట్టారా? ప్రజల డబ్బులతో కట్టారు. అది అదే 500 కోట్లు తీసుకెళ్ళి ఒక రోడ్లు వేయటానికో, ఇల్లు కట్టించడానికో, ఇంకొకరికో మీరు సాయం చేస్తుంటే ఈరోజు ప్రజలు మిమ్మల్ని బ్రహ్మరథం పడదు. అలాంటి స్థాయి నుంచి ఈరోజు నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోసం. ఆయన 155 కోట్లతో 250 గ్రామాలు సీసీ రోడ్లు వేశారు. అంత గొప్ప వ్యక్తి. బుర్జిపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి విశాఖపట్నానికి చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ జగదాంబ తుమ్ముడి బ్రదర్స్ అధినేత తుమ్ముడి రామ్ కుమార్ భక్తి శ్రద్ధలతో బంగారు హారం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో సంస్థ అధినేతలు తుమ్ముడి రామ్ కుమార్, తుమ్ముడి బాబీలు 2,11,724 లక్షల రూపాయల విలువైన 13.623 గ్రాముల బంగారు హారాన్ని ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీమతి కె శోభారాణి కుటుంబ సమేతంగా పాల్గొని అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న తుమ్ముడి బ్రదర్స్ సంస్థల విశాఖలో 17వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా వారు తమ ఆనవాయితీని కొనసాగిస్తూ ప్రతి ఏటా జనవరి 7వ తేదీన అమ్మవారికి బంగారు ఆభరణం సమర్పించే క్రమంలో ఈ హారాన్ని అమ్మవారికి విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా తుమ్ముడి రామ్ కుమార్ మరియు బాబీ మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి ప్రతి ఏటా ఈ విధంగా సేవ చేసుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి 3,000 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నట్లు రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. శుక్రవారం ఉదయం అనకాపల్లి జిల్లాలో జరుగుతున్న రోడ్ల పనులను ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 10,500 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధికి 3,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఆయన తెలిపారు. పనులను సంబంధించి అన్ని అనుమతులు మంజూరు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అనకాపల్లి జిల్లాలో 113 కోట్ల రూపాయలతో 38 రోడ్ల పనులు మంజూరు చేయడమైందన్నారు. వీటిలో 22 పనులకు టెండర్లు పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన పనులు టెండర్లు దశలో ఉన్నాయని తెలిపారు. ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అంతకు ముందు కొంచెం ఒక 3 to 4 years వరకు మెయింటెనెన్స్ మనం చేయలేకపోయాం కాబట్టి చాలా డ్యామేజెస్ అయినాయి. అందుకని అప్పుడున్న ప్రయారిటీ ప్రకారం ఒక 800 కోట్ల రూపాయలతో ఎంటైర్ స్టేట్ మొత్తం మీద మినిమం మెయింటెనెన్స్ చేయడానికి ఫండ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్న రోడ్స్ ఏంటంటే కొన్ని ప్రత్యేక కారణాల వలన, అంటే అడ్మినిస్ట్రేటివ్ గా కొన్ని కారణాల వలన ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అసలు చెయ్యాలా లేదా అనేది కొంత డిస్కషన్ రావడం వలన ఇవి శాంక్షన్ అయి ఉన్నప్పటికీ కూడా మనం కాంట్రాక్టర్స్ తో చేయించలేకపోయాము, ఎందుకంటే మనకు క్లారిటీ రాలేదు కాబట్టి. దాని తర్వాత దాన్ని ప్రాపర్ గా ఎంతవరకు చేయగలమో అంతవరకు చేసి బ్యాలెన్స్ అంతా కూడా ఇప్పుడు మనం ఈ 3,000 కోట్లు ఏదైతే మనం శాంక్షన్స్ చేశామో అందులో కవర్ చేస్తున్నాము. నగరంలోని వెంకోజీపాలెం మెడికవర్ హాస్పిటల్ ప్రాంగణం సంక్రాంతి శోభతో కలకల్లాడింది. గురువారం ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బంది ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పల్లె వాతావరణాన్ని తలపించేలా ఆసుపత్రి ప్రాంగణాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. భోగి మంటలు, హరిదాసుల కీర్తనలు, డూడు బసవన్నల విన్యాసాలు మరియు మేళతాళాల మధ్య వేడుకలు కోలాహలంగా సాగాయి. మహిళా సిబ్బంది కోసం ప్రత్యేకంగా రంగవల్లుల పోటీలు నిర్వహించారు. రంగురంగుల ముగ్గులతో ఆసుపత్రి ప్రాంగణం మెరిసిపోయింది. వైద్యులు, నర్సింగ్, పరిపాలనా సిబ్బంది సాంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోతూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెడికవర్ ఏపీ రీజనల్ ఆపరేషన్స్ హెడ్ డాక్టర్ ఆచార్య, సెంటర్ హెడ్ డాక్టర్ అరుణ్ కుమార్, గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీ కొండమ్మ, అంకాలజీ యూనిట్ హెడ్ డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ మెడికవర్ హాస్పిటల్స్లో ప్రతి పండుగను ఒక కుటుంబంలో కలిసి జరుపుకోవడం తమ ఆనవాయితీ అన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ ఇటువంటి వేడుకలు నిర్వహించడం సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపుతుందన్నారు.
ఆంధ్ర ప్రజలందరికీ మెడికవర్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. మేము ప్రతి పండగని చాలా యాక్టివ్గా మా ఎంప్లాయీస్ అందరూ, డాక్టర్స్ కానీ అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యి జరుపుకుంటాము. ఈరోజు రంగోలీ కాంపిటీషన్స్, తర్వాత స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కానీ, తర్వాత భోగి మంటలు, ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ ప్లాన్ చేసాం. ఈరోజు ఇంచుమించుగా ఒక 1000 మంది దాకా ఎంప్లాయీస్ ఈరోజు అటెండ్ అవ్వడం జరిగింది. సంక్రాంతి అందరికీ 14-15 నుంచి వస్తే మెడికవర్ హాస్పిటల్లో గత వారం రోజుల నుంచి వచ్చింది. మెడికవర్ హాస్పిటల్ గత వారం రోజులుగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా రంగోళీ, భోగిమంటలు మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు మెడికవర్ హాస్పిటల్లో జరిపాము. అందరికీ మెడికవర్ హాస్పిటల్ తరపున భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పున్నమి ఘాట్లో అట్టహాసంగా ప్రారంభమైన ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని క్రియేటివ్ ఎకనామీగా తీర్చిదిద్దుతామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. అభివృద్ధి సంక్షేమమే ఎజెండాగా విశాఖ యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొని అధికారులు, ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయులు. రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు అధ్యక్షతన అనకాపల్లిలో జరిగిన సమీక్షా సమావేశం. రాష్ట్రంలో 3000 కోట్ల రూపాయల నిధులతో రోడ్ల అభివృద్ధి చేపడుతున్నట్లు వెల్లడి. నగరంలో ఎంజీఎం పార్కులో కనుల పండుగ ప్రారంభమైన లైట్ హౌస్ ఫెస్టివల్. ముఖ్య అతిథిగా పాల్గొని ఫెస్టివల్ ను ప్రారంభించిన కేంద్ర పోర్ట్స్, షిప్పింగ్ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.